తమరి అనుమతితో ఒక చిన్న 1 minute వీడియో అధ్యక్ష. మీకు అనుమతులు లేవు, మీ ఇష్టం. హైదరాబాద్ ని మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కడతాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. With the location, what has at least 30,000 acres of land, we're saying that please ensure that it is right in the middle of the state. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. To Visakhapatnam, which is going to be our capital. To Visakhapatnam, which is going to be our capital. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాదో, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగదు. ఒకటైతే చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్ లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో NS దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో, లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్ గా ఏదో సైజులో. There is no word as such as capital. One needs to understand the Constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. అధ్యక్ష, ఈరోజు అమరావతి ప్రజా రాజధాని, దీన్ని చట్టబద్ధత కల్పిస్తే శాశ్వతంగా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో కేంద్రానికి మనం పంపించడం, కేంద్రం కూడా ఒక అసెంబ్లీ తీర్మానం ఉంటే బాగుంటుందన్నప్పుడు ఈ ప్రత్యేకమైన సమావేశం పెట్టుకొని ఈరోజు మనం చర్చించాం. అధ్యక్ష, ఇక్కడికి వస్తే ఇది ఒక అరుదైన అనుభవం. ఇక్కడ ఉండే శాసనసభ్యులే కాకుండా మనందరికి కూడా. అయితే ఓసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కానీ, మిగిలిన నాయకులు మాట్లాడినప్పుడు కూడా చాలాసార్లు నేను ఆవేశానికి కూడా గురయ్యాను. భావోద్వేగం కూడా కలిగే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మనం చూస్తే, తెలుగు జాతిని ఒకసారి అధ్యయనం చేసుకున్నప్పుడు, ఈ జాతి వైభవం ఒకసారి చూస్తే అధ్యక్ష, క్రీస్తు పూర్వం 2020 అప్పట్లోనే శాతవాహనులు జైత్యయాత్ర చేశారు. కృష్ణా గోదావరి ప్రాంతాలను ఏకం చేసి పాలించిన రాజులు శాతవాహనులు. అమరావతి నుంచే, ఇక్కడి నుంచే తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రను కూడా పరిపాలించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు విదేశ వాణిజ్యం, ప్రసిద్ధి చెందిన ఓడరేవులు, నౌకా నిర్మాణ కేంద్రాలు, తెలుగు గడ్డపై నుంచి లోహాలు, వజ్రాలు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేయడం. ఇటీవల నేను బ్రిటిష్ మ్యూజియంకు పోయాను, 15-16 ప్రాంతాల్లో. అక్కడ అమరావతి గ్యాలరీ ఉంది. ఇక్కడ మనకు అమరావతి గురించి తెలియదు, కానీ అప్పట్లో జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు. అది చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అంత ప్రాచీన వైభవం ఉన్నటువంటి చరిత్ర, ఘన చరిత్ర ఈ అమరావతి. ఆ తర్వాత దశ కాకతీయుల విషయం కూడా చెప్పారు. అది కూడా మనం చూస్తే ఆలయాలు, ఆర్కిటెక్చర్, అడ్మినిస్ట్రేషన్. అయితే వరంగల్ రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఈ ప్రాంతం అంతా కూడా తెలుగువారు పరిపాలించిన సందర్భం. విజయనగరం సామ్రాజ్యం, తెలుగు కళలు, సాహిత్యం, సంస్కృతి,
ఇవన్నీ కూడా పట్టం కట్టే పరిస్థితికి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దిశ పరిస్థితులు పూర్తిగా మారాయి. 1573 నుంచి దగ్గర 1773 నుంచి 200 సంవత్సరాలు మెడ్రాస్ ప్రెసిడెన్సీ. అక్కడ తెలుగు జాతి పూర్తిగా మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చింది. తెలుగు వారిని మదరాసిగా పిలిచే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రపంచం మొత్తం తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. 73 ఏళ్ల ప్రయాణం దిశ. ఓసారి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు దీక్ష, బలిదానం. ఆయన అమరజీవి ప్రాణ త్యాగంతో బిగినింగ్లో ఎవరు పట్టించుకోకపోతే అక్కడి నుంచి ఆయన బలిదానం చేసిన తర్వాత ప్రజలు గుండెల్లో ఒక పోరాట పటిమ రావడం, రాష్ట్రం మొత్తం రగిలిపోవడం, అక్కడి నుంచి తిరుగుబాటు ప్రారంభిస్తే సాక్షాత్ నెహ్రూ లాంటి వ్యక్తి దిగొచ్చాడు. 1952 డిసెంబర్ 13న రాష్ట్ర ప్రకటన. చాలా మందికి చరిత్ర అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుని తెలుగు జాతి పడినటువంటి ఇబ్బందులు కానీ, తెలుగు జాతి చూపించినటువంటి అనేక సందర్భాల్లో చొరవ కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష, ఒకసారి చరిత్ర చూస్తే 1953 అక్టోబర్ 1వ తేదీన ఆ రోజు విజయవాడకు వచ్చుంటే, ఈ 13 జిల్లాలకు సెంటర్ ప్లేస్ కాబట్టి ఈ 40-73 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే అందదు. కానీ ఆ రోజు ఉండే రాజకీయ పరిస్థితులు, ఆ రోజు రాజకీయ పరిస్థితులు ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇవ్వడం ఇష్టం లేదు. విధిలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చారు. విధిలేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చారు, కానీ అప్పటికే ఇష్టం లేదు కాబట్టి నేరుగా ట్రాన్సిట్ రాజధానిగా కర్నూలు పెట్టి, మనం అందరం కూడా హైదరాబాద్ పోతున్నాం కానీ తాత్కాలిక రాజధాని కర్నూలులో పెడదామని పెట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అంటే అధ్యక్ష, ఆ రోజు కూడా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితం అనేది మనందరం చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.